మన బిజినెస్లో మనం సిస్టమ్స్ బిల్డ్ చేస్తే మన ఎంప్లాయీస్ దాన్ని కాపీ కొట్టి మన కాంపిటీటర్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇది ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి ఉన్న భయం. హరి కూడా ఏంటంటే ప్రాపర్ సిస్టమ్ బిల్డ్ చేశారు. తన భయం ఏంటంటే సిస్టమ్స్ బిల్డ్ అయింది, టేస్ట్ ప్రాపర్గా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మన ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోయి సేమ్ ఇదే రెసిపీస్ ఇదే స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ పరిస్థితి ఏంటి అనేసి. సో వెంటనే ఏం చేశాడు, రవికి కాల్ చేసి సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఆ ప్రాసెస్ మొత్తం సెట్ అయ్యింది, నేను లేకపోయినా మా టీం వాళ్ళు ప్రాపర్ చేస్తున్నారు ఫుడ్, నాకు ఎలాంటి ఇష్యూ లేదు సార్, అది హ్యాపీగా ఉంది కానీ లోపల భయంగా ఉంది, వీళ్ళు సేమ్ ప్రాసెస్ని అగైన్ బయటకు వెళ్ళి చేస్తే నా పరిస్థితి ఏంటి, నా హోటల్ పరిస్థితి ఏంటి అనేసి. దానికి రవి నవ్వి, మీరు భయపడుతున్నది నిజం, ఖచ్చితంగా పీపుల్ బయటకెళ్ళి మీ ప్రాసెస్ని కాపీ కొట్టి చేయడానికి పాసిబిలిటీస్ ఉంది, నేను లేదు అని చెప్పట్లేదు. నువ్వు భయంతో ఉంటే నువ్వు ఏం చేయలేవు. మనల్ని ఎవరో కాపీ కొట్టేస్తారు అని భయంతో ఉంటే అదే ఒక హోటలే నువ్వు రన్ చేస్తూ ఉండాలా, అండ్ నువ్వే రోజు కుక్ చేయాలా, నువ్వు లేకపోతే హోటల్ రన్ అవ్వదు. అదే సిచ్యువేషన్లో ఉంటావు. సో ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల నీ ఎంప్లాయీ ఎవడో కాపీ కొట్టేస్తాడని నువ్వు సిస్టమే బిల్డ్ చేయకపోతే నువ్వు ఎలా మల్టిపుల్ బ్రాంచెస్ బిల్డ్ చేస్తావు? ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో తప్పు జరిగిపోతుంది, నెగిటివ్ జరిగిపోతుంది అది ఒక్క దానిపై ఆలోచిస్తా ఉంటే ఈ పాజిటివ్ అంతా ఏమవ్వాలా అన్నట్టుగా రవి అన్నాడు. సో దాంతో హరికి అర్థమైంది, కరెక్టే కదా, మనం సిస్టమే బిల్డ్ చేయకపోతే మనం ఒక హోటల్తోనే ఉంటాము. ఈ సిస్టమ్ బిల్డ్ చేయడం వల్ల మనం మల్టిపుల్ బ్రాంచెస్, ఇప్పుడు 50 100 బ్రాంచెస్ ఓపెన్ చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. అదే మనము ఎవడో ఒక ఎంప్లాయీ ఆర్ 2 ఎంప్లాయీలు ఆర్ 3 ఎంప్లాయీలు బయట వెళ్ళిపోతారు, మన ప్రాసెస్ మొత్తం కాపీ కొట్టేస్తారు అని భయంతో మనం ఎలాంటి సిస్టమే బిల్డ్ చేయకపోతే లాస్ ఎవరికి? మనకి. మనం ఎప్పటికైనా అప్పుడు ఒక బ్రాంచ్తోనే మనం స్టిక్ అని అయిపోతాం. నువ్వు నీకు అడ్వాంటేజ్ ఏముందన్నదే ఎక్కువ ఆలోచించు, డిసడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఉంటాయి, నేను లేదని చెప్పట్లేదు. ఇక్కడ నీకు పాజిటివ్ ఎక్కువ జరుగుతుంది నెగిటివ్ కంటే కూడా. అందువల్ల నువ్వు సిస్టమ్ బిల్డ్ చేయి అన్నట్టుగా అన్నాడు. సో దాంతో హరికి రియలైజేషన్ వచ్చింది. సో మల్టిపుల్ బ్రాంచెస్ని ఓపెన్ చేశారు. ఒక్కటండి, ప్రతి పెద్ద కంపెనీస్ బిజినెస్ ఓనర్ పైన డిపెండ్ అవ్వదు. సో వాళ్ళు సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఎందుకు ఫ్రాంచైజీ ఇస్తున్నారు, ఇప్పుడు టీ కానీ ఇట్లాంటి ఫ్రాంచైజీ ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ఇస్తున్నారు, సేమ్ టేస్ట్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏంటి రెసిపీస్ ఇలానే చేయాలా అన్నట్టుగా వాళ్ళకి ఒక రూల్ బుక్ ఇస్తున్నారు, అదే ఫాలో అవుతున్నారు. అదే మీ బిజినెస్లో మీరు ఎందుకు ఫాలో అవ్వకూడదు? మనం భయపడుతూనే ఉంటే మనం ఇలానే ఉంటాం. ఎవడో మనం కాపీ కొట్టేస్తాడు అనుకుంటే మనం ఇక్కడే ఉండాల్సిందే, ఎక్కడికి మనం వెళ్ళాం. ఇదే బిజినెస్, ఇదే సర్వైవల్. మనం లేకపోతే షట్ డౌన్ చేయడం, ఇంతే బిజినెస్, దీని మించి ఎక్కువ జరగదు. సో అందువల్ల భయమని పక్కన పెట్టి డెసిషన్ తీసుకోండి. సో మీ బిజినెస్లో సిస్టమ్స్ బిల్డ్ చేయండి, మీరు లేకుండా కూడా మీ బిజినెస్ రన్ అయ్యేలాగా బిల్డ్ చేయండి.